సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను చెప్పబోయే పేరు, ఈ అమ్మాయి పేరు మాధవి. కానీ 100కి 90 మంది మధు అనే పిలుస్తారు. ఈమెకి తరచూ ఆరోగ్యం పాడవుతుంది, కోపం, విపరీతమైన కోపం, ఒక మాట అంటే పడదు. ఆ అమ్మాయి తప్పులు ఎవరైతే చూపించినా వాళ్ళ మీద ఎగురు దూకుతుంది, కొట్లాడుతుంది. సో వీళ్ళ పేరెంట్స్ నన్ను కలవడం, అంటే చాలామంది మాధవికి కరెక్షన్ ఇచ్చాను, మధువులకి ఇచ్చాను, కొన్ని వేల మందికి, వందలకు కాదు. సో ఈ మధు పేరులో ఫస్ట్ ఏముందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక మాధవి పేరులో ఏముందో కూడా చెప్తాను. సో మధు MADHU, మధులో సిస్టమ్ 1లో 5, 9, 14, 20. 20లో A and U are vowels, 7 vowels. సో 20లో 7 పోతే 13. ఇది కారణం. ఈ 13వ నంబర్ వల్ల వీళ్ళు హెల్త్ పాడవుతుంది, కోపం ఎక్కువ అవుతుంది, మొండిగా తయారవుతారు, తొందరగా ఇరిటేట్ అవుతారు, వీళ్ళు కష్టపడినా ఫలితం ఉండదు. ఇది మధు అనే పేరులో మోస్ట్ కామన్ నెగిటివ్ నంబర్ 13 నంబర్. ఇంకొక సిస్టమ్ ఉంది 41483, 5, 9, 17, మళ్ళా 20నే. ఇక్కడ ఓవల్స్ AU, A అంటే 1, U అంటే 3, 4 ఓవల్స్ పోతే 16. ఈ 16వ నంబర్ అనేది 1, 6 కలయిక, 1కి 6కి పడదు. సో 1 సూర్యుడు, 6 శుక్రుడు. సో పడని కాంబినేషన్లో ఎవరున్నా కిందకి తోసేస్తుంది, డబ్బులో తోసేస్తుంది, ఆరోగ్యంలో తోసేస్తుంది, ఓపికలో ఉండదు. సో వీళ్ళకి 16 వాళ్ళకి ఏంటంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమను తట్టుకోలేము. సో అన్నం కూడా నోట్లో తినిపించేస్తారు, కోపం వస్తే జుట్టు పట్టుకొని లాగుతుంటారు. సో 2 బ్యాలెన్స్ లేనిది 16. ఈ 16లో ఉన్న వాళ్ళు చాలామంది ఒక గొప్ప రేంజ్కి వెళ్ళి పడిపోయారు. సో రష్యాలో ఈ 16 నంబర్ వల్ల 15 ముక్కలయ్యింది, ప్రజెంట్ యుద్ధంలో ఉంది. అంటే 16 ప్రేమ ఎక్కువ, కోపం కూడా ఎక్కువ కదా. కోపం వస్తే ఏం చేస్తారు? యుద్ధం చేసి చూపిస్తారు. సో ఒకప్పుడు ప్రపంచంలో అమెరికాతో డి అంటే డి అనే సూపర్ పవర్గా ఉన్న రష్యా ఇప్పుడు పవర్ తగ్గిపోయింది, డౌన్ అయింది. ఆయుధాల్లో ఎక్కువ ఉండొచ్చు, న్యూక్లియర్ పవర్లో ఎక్కువ ఉండొచ్చు, రెవెన్యూ, డబ్బు సంపాదన, డెవలప్మెంట్లో తగ్గింది. ఈ 16 నంబర్ వల్ల డౌన్ అయింది. ఈ 13వ నంబర్ 16 నంబర్ వల్ల ఏ మధు కూడా హ్యాపీగా ఉండరు, కష్టం ఉంటుంది, ఫలితం ఉండదు, తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ 16 వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో మీ పేరు మధు అయితే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్కి 8688157777కి వాట్సాప్ చేస్తే నేను జాగ్రత్తగా పరిశీలించి ఎంత తొందరగా కరెక్షన్ తీసుకోవాలి చూశాక మా స్టాఫ్కి ఫార్వర్డ్ చేసి, మా స్టాఫ్ని మీకు కాల్ చేసి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకునేలాగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మాధవి MADHAVI, మాధవిలో 414849, 13, 14, 22, 26, 27, 31. 31 అంటే గాన్ కేస్. ఈ 31లో ఏ మాధవి కూడా మంచి ఆరోగ్యం ఉండదు. దీన్ని మృత్యు నంబర్ అంటారు. 13 అన్నా 31 అన్నా అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా చెడు చేసే నంబర్లు, నెగిటివ్ ప్రభావం ఎక్కువ ఉన్న నంబర్లు, వీటిని డెత్ నంబర్స్ అంటారు. కొండేటి మాధవి, మీరు ఈ పేరు విన్నారా? ఆమె 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే. అంటే ఆమె ఇంటికి పోయి ఎవరు కొండేటి మాధవి గారు బాగున్నారు అనరు, మాధవి గారే అంటారు. నేను మీకు గుర్తుపట్టాలని చెప్పాను, కొండేటి మాధవి, మాధవి అంటారు. సో పని మనిషిని తిట్టిందని పని మనిషి రోకల బండితో ఆమె తల మీద కొట్టింది, ఆమె చనిపోయింది. 31 నంబర్. వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక పరిణిత మీద యాసిడ్ దాడి, ఈ 31 నంబరే కారణం. ఈ 31 ఎక్కడొచ్చినా దీని సడన్ కొలాప్స్ నంబర్ ఆర్ సడన్ డెత్ నంబర్ అంటారు. సో మాధవిలో 31 నంబర్ బాగాలేదు, మధులో 13వ నంబర్
16వ నంబర్ వల్ల బాగాలేదు. ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం. ఎంత తొందరగా కరెక్ట్ చేసుకొని లక్కీ స్టోన్స్ వేసుకోవడం ద్వారా ఈ పేరులో ఉన్న దోషం మనం తొలగించుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కరెక్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మనిషికి 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి. 9 స్టోన్స్లో 6 పడవు, 3 పడతాయి. సో చాలామంది నవరత్నాలు వేసుకుంటారు. 9 వేసుకున్నప్పుడు పడే ముగ్గురు ఈ పక్క, మనల్ని నష్టం చేసే 6 ఈ పక్క. ఇంట్లోనే ఉంటారు, బయట ఉండరు. సో మనల్ని రక్షించేవాడు ఇంట్లో ఉండాలా, దొంగలు బయట ఉండాలా. దొంగలు కూడా ఇంట్లో ఉంటే ఎట్లా? సో నవరత్నాలు వేసుకోవడం వల్ల 3 రూపాయలు ఇన్కమింగ్, 6 రూపాయలు అవుట్ గోయింగ్. నష్టం ఎక్కువ లాభం కన్నా. సో ఈ లక్కీ స్టోన్స్ 3 స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం. మనము ఈ స్టోన్స్ తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజమేడ్ అనే విలేజ్లో పానగల్ మహారాజులకు సంబంధించిన భూమి. వాళ్ళ 5 మంది కూతుర్లని, ఒకరు బాంబేలో, ఒకరు చెన్నైలో, ఒకరు ఢిల్లీలో, ఒకరు బయట ఉంటే అందరినీ కలిసి 1987లో ఆ ల్యాండ్ వాళ్ళ దగ్గర తీసుకోవడం, ఈ స్టోన్స్ పూజలో పెట్టడం. ఎందుకంటే అక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ యాగాలు, యజ్ఞాలు, హోమాలు చేసిన భూమి. పవిత్రమైన భూమిలో 108 రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ ధరించడం వల్ల శత్రువు పైన విజయం, మంచి ఆరోగ్యం, లైఫ్ అంతా జయాల తర్వాత జయాలే. సో డెవలప్మెంట్, ఇల్లు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, మల్టిపుల్ హౌసెస్ కొనుక్కోవడం, రేంజ్ మారడం లక్కీ స్టోన్స్ ద్వారా సాధ్యం. సో లక్కీ స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు 970-333-5056 970-333-5056 సంప్రదిస్తే మీ పేరుకి ఏ స్టోన్స్ బాగుంటాయో వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో పేరులో నంబర్స్ బాగుంటే విజయము, ఆనందము, ఆరోగ్యము, మంచి ఆయుష్. పేరులో నంబర్స్ బాలేకే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు. ఇది గుర్తించి 41 లక్షల మంది నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారు, నాన్నగారి దగ్గర తీసుకున్నారు. చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మీరు రండి, మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మంచి కరెక్షన్స్తో మీకు మంచి విజయం వచ్చేలాగా మా పవర్ ఆఫ్ న్యూమరాలజీ గైడ్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్లో నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్లో నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతకుముందు 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు. 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తే పడిపోయాడు. మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో. చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులోని రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేరులో నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంటి లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 ఇయర్స్ దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి,
మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 అవర్స్ లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th ఇయర్ అయిపోయింది నా ప్రోగ్రామ్స్, 5 ఏళ్ళు, ఇది 6th ఇయర్. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 అవర్స్ దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి. మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలున్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.